హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో రేపు నేను నిరాహార దీక్ష 24 గంటలు చేయబోతా ఉన్నాను. 7వ తారీఖు పొద్దున 10 గంటల నుంచి 8వ తారీఖు 10 గంటల వరకు రేపు కూర్చోబోతానని అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. హుజురాబాద్ లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామ పంచాయతీలు మరి 2 మున్సిపాలిటీలలో ఉన్న 60 వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలి, పార్టీలకు అతీతంగా అని నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ డంపింగ్ యార్డ్ అనేది కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ అనేది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి తాత, ప్రతి అవ్వ, ప్రతి యువకుడు, ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు శాంతియుతంగానే చేద్దాం. ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా, ఏది ఇబ్బంది కలగకుండా మనందరం కూడా చేద్దాం. కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మన బాధ్యతగా వివరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా కోసమో ఇంకోరి కోసమో కాదు, ఎవరికి వాళ్ళు బతకడానికి కోసమే మనందరం కూడా ఖచ్చితంగా రేపు కదిలి రావాలి. రేపు పెద్ద ఎత్తున మనం కదిలి వస్తే ఇలా ప్రభుత్వానికి కూడా స్ట్రాంగ్ గా మెసేజ్ పోతుంది. కాబట్టి అందరు కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తున్నా. హుజురాబాద్ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు, అన్ని కుల సంఘాలు, ప్రతి మనిషి కూడా కదిలి రావాలని మరొకసారి నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, సేవ్ హుజురాబాద్.